నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. వంకలేనమ్మ డొంకెట్టుకి ఏడ్చిందట. దీంతోపాటు తెలుగునాటి ఇంకో ఫేమస్ సామెత కూడా ఉంది. అదేంటంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. నేను ఈ సామెతల్ని పదే పదే వాడుతుంటాను కొంతమంది విషయంలో. ఇంక ఈసారి వాడకూడదు, ఇదే లాస్ట్, ఇకనైనా మార్చుకుంటారేమో, ఇకనైనా తీరు మారిపోతుందేమో అని చెప్పేసి నేను చాలాసార్లు ఆశించాను. అబ్బే, నాకు నిరాశ ఎదురైంది. నేను వాడకుండా ఉండలేనటువంటి పరిస్థితులు కనిపించారు తప్ప ఎక్కడా వాళ్ళ తీరులో మార్పు అంటూ లేదు. ముఖ్యంగా ఆ రెండో సామెతను చూశారు, ఏది నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. ఆ ప్రవర్తన మళ్ళీ 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 చూపించుకుంటున్న తీరైతే మామూలుగా లేదు. ఇక అంతకన్నా నేను ఎక్కువ పదాలు ఉపయోగించడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, ఇంత కటువుగా చెప్తున్నాను అంటే, ఒకసారి మీరు ఈ వార్తాపత్రికలో ఈ యొక్క వార్తా ఐటెం, ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట నేను ఎందుకు ఈ మాటలు ఉపయోగించాల్సి వస్తుంది, ఎందుకు ఇంత ధాటిగా మాట్లాడాల్సి వస్తుందని. ఏం రాశారయ్యా ఈరోజు వాళ్ళ వార్తాపత్రికలు, వాళ్ళ సాక్షి పత్రికలు అంటే, ఇంతే ఇంతింతే బాబు తీరంతే వనితకు వంచన. చాలా కవితాత్మకంగా అది కదా. ఎస్, మహానాడు మహిళా నాటకం బట్టబయలు, ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వకుండా మోసం, తీర్మానాలు మహానాడుకే పరిమితం, రాజ్యసభ 3 సీట్లు కోటరీకి అంకితం, తనయుడు కోటరీలో లాబియస్టులకి అగ్రతాంబూలం, సానా భాష్యం విజయులకు సీట్లు, సీనియర్లు దళిత నేతలకు శరాఘాతం, యనమల ఆస్తులపై నీళ్లు, వర్లరామయ్యకు మొండి చేయి. ఇది ఈరోజు ఇచ్చినటువంటి వార్తా కథనం అనమాట. ఇది చూసిన తర్వాత నాకు టక్కున గుర్తొచ్చిందేమో, ఇంతకుముందు చెప్పినట్టుగా టక్కున గుర్తొచ్చింది ఏంటంటే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు. నా వెనకున్నటువంటి నలుపు నేను ఎప్పటికీ చూసుకోను. నేను మాత్రం ఎదుటి వాళ్ళ నలుపును చూసి కామెంట్ చేస్తుంటాను, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ ఉంటాను, ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్ముతూ ఉంటాను, ఇదే నా పని అనేటటువంటి నిస్సిగ్గైనటువంటి తీరైతే నాకు కనిపిస్తోంది ఆ పత్రికకి, ఆ పార్టీకి. సరే, ఫస్ట్ అంటే నేను చెప్పటం కాదు, నిరూపించే ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి ప్రతి వీడియోలో ఫస్ట్ వీళ్ళన్నటువంటి మాటల గురించే మనం మాట్లాడుకుందాం. అసలు దీని మీద విశ్లేషణ చేద్దాం. మహిళకు బాబు వంచన అంట. ఎలా వంచన? మహానాడు తీర్మానం తొంగలో దొక్కారంట. ఎలా తొంగలో దొక్కారు? ఒకసారి లోకేష్ ఏమన్నాడో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మేము మహిళకు 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి అన్నాడు. అది కూడా ఎలాగా? మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా, మహిళా బిల్లుతో సంబంధం లేదు. అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మహిళా బిల్లుతో సంబంధం లేకుండా అది పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, గట్టెక్కవచ్చు, అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ కూటమని కూడా చెప్పాలి. అక్కడ కూటమని కూడా అనలా, మా సొంత నిర్ణయం ఇది, మా పార్టీ తరపున మేము మా బరిలో దిగే అభ్యర్థులకి 33% రిజర్వేషన్ మేము డిక్లేర్ చేసుకుంటాం అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ఎప్పటి నుంచి? 2029 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి. మరి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక వంచనే ఉంది. చెప్పింది ఎప్పుడు? 2029 నుంచి. ఇదే సంవత్సరం 2026. ఎందుకంత తొందర? ఎందుకంత ఆత్రం ఆగని పరిస్థితి? ఏం డైపర్లా ఏమన్నా వాడుతున్నారా మీరు? ఇందుట్లో వంచన ఎక్కడుంది? ఇందుట్లో మోసం ఎక్కడుంది? ఒకవేళ నిజంగానే 2029 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి వీళ్ళు ఈ కోట అమలు చేయకపోతే, సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక మిగిలిన వచ్చేటటువంటి స్థానిక సంస్థలని, ఎమ్మెల్సీలని, అదని ఇదని బోలెడు ఎన్నికలు వస్తాయి కదా, వాటిల్లో గనక అమలు చేయకపోతే నిజంగానే మహిళకు వంచన చేశారు, మహిళను మోసం చేశారు, బాబు మాటలని మహానాడికి పరిమితం అని చెప్పేసి మీరు విమర్శించిన ఒక అర్థం పర్థం అందం చందం ఉంటాయి. ఎందుకంత ఆత్రం? ఇచ్చిన మాటగా కదా కట్టుబడింది. 29 వరకు ఆగొచ్చు కదా. తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంత ఆత్రము అంటే, మనం బురద జల్లాలి అని చెప్పేసి బకెట్లు పట్టుకుని వస్తూ ఇలా బొక్కబారలు పడిపోతూ ఉంటాం అన్నమాట, ముందు వెనక చూసుకోకుండా. ఇక నంబర్ 2, అసలు మన చరిత్ర తీసుకోవాలి కదా. అసలు మనకు అసలు ఈ మాటలు మాట్లాడే హక్కు, ఈ వార్తలు ఇచ్చే హక్కు ఏమన్నా ఉందా? తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించారు. ఇప్పటికి 43 సంవత్సరాలు అయిపోయింది. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటికీ 5 మహిళల్ని తన పార్టీ తరపు నుంచి రాజ్యసభకు పంపించింది. కావాలంటే వివరాలు చెప్తాను, మీరు రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. మొట్టమొదటి అభ్యర్థి రేణుకా చౌదరి. 1986లో రేణుకా చౌదరికి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత
జయప్రద 1996 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యురాలిగా జయప్రదకి అవకాశం కల్పించారు. ఆ తర్వాత వంగా గీత, ప్రస్తుతం మీ పార్టీలోనే ఉన్నారు ఆవిడకి 2000 సంవత్సరం నుంచి 2006 వరకు రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇక్కడికి 3 మహిళలు అయిపోయారు. గుండు సుధారాణి తెలంగాణ కోటాలో తెలుగుదేశం పార్టీ నుంచి 2010 నుంచి 2016 వరకు ఆవిడకి రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆఖరిగా తోట సీతారామలక్ష్మి 2014 నుంచి 2020 వరకు, గోదావరి జిల్లా ఆవిడ, తెలుగుదేశం పార్టీకి అంకితమైనటువంటి కుటుంబం ఆవిడ. తోట సీతారామలక్ష్మికి 2014 నుంచి 2020 వరకు రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించారు. అంటే రేణుకా చౌదరి, జయప్రద, వంగాగీత, గుండు సుధారాణి, తోట సీతారామలక్ష్మి, మొత్తం 5 మహిళలకి తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్రలో రాజ్యసభకు అవకాశం కల్పించినటువంటి చరిత్ర అయితే వాళ్ళకుంది. మరి మన పార్టీ చరిత్ర కూడా తీయాలి కదా. మన పార్టీ చరిత్రలో ఎంతమందికి మహిళలకు రాజ్యసభకు అవకాశం కల్పించారా అంటే 0. ఎస్, పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు, ఈ పుష్కర కాలం వరకు ఒక్క మహిళ కూడా రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించినటువంటి ఘన చరిత్ర మీ సొంతం. మళ్ళీ మహిళకు వంచిన ఇంతి పరిస్థితి అంతే అని చెప్పేసి మళ్ళీ ప్రాసలతోటి వార్తా కథనాలు. సిగ్గుండాలి మనకి. 5 అవకాశం కల్పించినటువంటి టీడీపీని కామెంట్ చేయడానికి ఒక్కళ్ళకు కూడా అవకాశం కల్పించినటువంటి మనకి సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇక మళ్ళీ ఇందుట్లో కులాల ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాను. నేనంతా ఒక రచ్చ. లింగమనేని రమేష్ ఒక కమ్మ వ్యక్తికి జనసేన తరపు నుంచి అవకాశం కల్పించారు. రచ్చ గొడవ చేశారు. మనమేమో 5, 6, 7 రెడ్లందరికీ ఒకే దఫాలు అవకాశం కల్పించవచ్చు, 1-2 సార్లు అవకాశం కల్పించవచ్చు. అబ్బే, అసలు దాని గురించి అసలు ఒకే సామాజిక వర్గానికి 7-8 సీట్లు ఇవ్వచ్చు. దాని గురించి ఎవరు మనం మాట్లాడకూడదు, కామెంట్ చేయకూడదు. ఆ పార్టీ తరపు నుంచి ఒక్క కమ్మ వ్యక్తికి అవకాశం కల్పించినందుకు అంత రచ్చ, ఇంత రభస. మళ్ళీ దాని మీద ఇంకా రకరకాల కథనాలు, విషం జమ్మటాలు. అబ్బో, మామూలుగా చేయనటువంటి పరిస్థితి. అంటే మన వెనుకున్నటువంటి నలుపు మనం చూసుకోం. మనం ఒకే సామాజిక వర్గాన్ని గంపగొత్తగా ఏదో కుల సంఘం మీటింగ్ లాగా ఎంతమందిని రాజ్యసభకు పంపిస్తున్నామే అని చెప్పేసి మన వెనుకున్నటువంటి నలుపును మనం చూసుకోము. వేరే కులాల వాళ్ళకి, అది కూడా కమ్మవాడికి 1 సీట్ ఇస్తే అబ్బో మామూలుగా ఉంటుంది. ఏడుపులు, పెడబబ్బులు అసలు దారుణంగా ఉంటాయి. ఇక ఇక్కడ ఇంకో కొత్త నాటకం ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు లేనటువంటి ప్రేమలు ఇప్పుడు యనమల మీద, వరలరామయ్య మీద చూపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు యనమల గురించి, వరలరామయ్య గురించి ఎన్ని కథనాలు రాయలేదు, ఎన్ని విమర్శలు చేయలేదు, ఎంత విషయం గక్కలేదు. సందర్భం దొరికినప్పుడల్లా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఒకవేళ నిజంగానే వరలరామయ్యకి, యనమలకి అవకాశం కల్పించారనుకోండి, ఇంకో వెర్షన్ ఎత్తుకుంటారు వీళ్ళు. ఇంకేముంది, చంద్రబాబు ఆ క్వార్టరీకి బందీ అయిపోయాడు, క్వార్టరీలో ఉన్నటువంటి వ్యక్తులు బ్లాక్మెయిల్కి లొంగిపోయాడు, పాపం కష్టపడ్డ వాళ్ళకి, యువతకి, డబ్బులు పెట్టిన వాళ్ళకి మొత్తానికి మొండి చేయి చూపించాడు, యనమల బ్లాక్మెయిలింగ్కి లొంగిపోయాడు, వరలరామయ్య బ్లాక్మెయిలింగ్కి లొంగిపోయాడు అని చెప్పేసి ప్లాన్ బి, అరే ఆ శృతి కాదు ఈ శృతి మార్చండ్రా, ఇందుట్లో వాయిద్దావరా అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కి ఇచ్చినందుకోమో సీనియర్లకు అవకాశం దక్కలేదని చెప్పేసి ఈ శృతిలో వాయిస్తారు. ఒకవేళ నిజంగానే సీనియర్లకు ఇస్తే క్వార్టర్లో బందీ అయిపోయి చంద్రబాబు ఇక దశాబ్దాలుగా వేళనే పెడుతున్నాడు తప్ప కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్ల, కొత్త నీరు రానివట్ల, తొక్కేస్తున్నాడు, యువతను తొక్కేస్తున్నాడు, జంజీని తొక్కేస్తున్నాడు అని చెప్పేసి ఆ శృతిలో వాయిస్తాం. ఎందుకంటే మన 4 కాదు తాటి మట్ట కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అటైనా తిప్పుతాం, ఇటైనా తిప్పుతాం, ఇదే తీరు. సో ఒక్క మహిళకు కూడా తమ పార్టీ చరిత్రలో రాజ్యసభ సభ్యురాలకు అవకాశం ఉన్నటువంటి వీళ్ళు ఈ 4 దశాబ్దాల కాలంలో 5 మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని విమర్శించడం, వేలెత్తి చూపటం, దాని గురించి కథనాలు రాయటం అంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. జర్నలిజం విలువలు ఏ స్థాయిలో వీళ్ళు మార్చారో, దిగజార్చారో అర్థం చేసుకోవాలి. సో మరి ఈ అంశం పట్ల, ఈ యొక్క దొంగ ఏడుపుల పట్ల, ఈ దొంగ నాటకాల పట్ల, ఈ విషం కక్కేటటువంటి ఈ వార్తా కథనాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటని నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.